ఆ పాటలో ఏముందంటే అక్కడ సీన్ ఉంటుందండి. శ్రీదేవి కొంతమందిని అరేంజ్ చేసుకుంటుంది రౌడీల్ని, ఏది ఎన్టీఆర్ని కొట్టించాలని. అయితే ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఎన్టీఆర్ ఆ టైం రాకపోయేటప్పటికి మీరు వెళ్ళిపోండి అని పేమెంట్ ఇచ్చేసి పంపించేద్దాం చూద్ది. అయితే వాళ్ళు రివర్స్ ఏం చేస్తారంటే ఈమెని రేప్ చేద్దామని ట్రై చేస్తారు. ఆ టైంలో ఎన్టీఆర్ వచ్చి వాళ్ళని తన్నే సన్నివేశం. అక్కడ బుల్లెట్ మీద నుంచి దూకటానికి ఆయన ఆ వయసులో ఆయన అంత సాహసం మామూలు విషయం కాదు. ఆ దూకేటప్పుడు అట నాకు చెప్పగా విన్నది, అది స్లిప్ అయ్యి కింద పెడితే కుడి చెయ్యి పటక్కమని సౌండ్ వస్తే అందరూ పరిగెట్టుకొచ్చారంట సౌండ్కి. అలా ఇరిగిపోయిందంట. అది ఆయన ఎలాంటి వాడంటే మామూలుగా అయితే ఎంతమంది డాక్టర్లు ఉన్నారండి ఆ రోజున, అలాంటిది పుత్తూరెళ్ళి కట్టుకట్టించుకున్నట్టండి. అంటే ఇక ఆయన ఒక 4 రోజులు కాల్ షీట్లు ఏమైనా మిస్ అయినాయి అంటే మిగతా ఆల్ ఆర్టిస్టులు డిస్టర్బ్ అయిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన నా వల్ల ఒక ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు, అందువల్ల వేరే వాళ్ళు డేట్స్ పట్టుకోవడానికి అతను ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఒక కారణంతో చెయ్యి ఇరిగిపోయినా కూడా కుడి చేతిని కట్టుకట్టిన చేతిని అలాగా లోపల షర్ట్లోంచి ఇలాగా వేలాడ తీసుకుని ప్రేమ సింహాసనం మొత్తం సినిమా చేసాడండి ఆయన. ఆ సినిమా అంతా మీరు గమనించండి, ప్రతి సీన్లో కూడా చెయ్యి ఇలా ఉంటుంది, ఇలా పెట్టుకుని ఉంటుంది. అది ఏంటి మన షర్ట్ని పట్టుకుంటున్నట్టు, షర్ట్ని ఇలా చెయ్యి పట్టుకున్నట్టు ఉంటుంది. కానీ అది అందుకోసం కాదు, ఆయన చెయ్యి ఇలా విడిగి ఇలా సాపటాకు లేదనమాట. అందువల్ల పాట అయినా అదే, సీన్ అయినా అదే, ఫైట్లో కూడా ఆయన ఇంతే. ఎవరైనా చేయగలరండి అలాంటి సాహసాలు.